నమస్తే. బంతి ఇప్పుడు హరీష్ రావు కోర్టులో ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కొట్లాటలో, తన్నులాటలో, గుద్దులాటలో వార్ మరింత ముదురుతున్నది. ఈ కొట్లాట అన్నది ఇప్పుడు బంతి వాళ్ళు వీళ్ళు అటు ఇటు తన్నుకొని కవిత హరీష్ కోర్టులోకి దన్నేసింది, సంతోష్ రావు కోర్టులోకి దన్నేసింది. సో ఆమె ప్రెస్ మీట్ మొత్తం మీరు విన్న తర్వాత దాదాపుగా హరీష్ రావు పేరుని ఒక 50కి పైన సార్లు ఆమె ఉచ్చరించి ఉండొచ్చేమో, సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటుగా ఒక 50 సార్లు. సంతోష్ రావు పేరును ఒక 5-6 సార్లు ఉచ్చరించి ఉండొచ్చేమో. సో ఆమె చాలా క్లియర్గా స్ట్రాటజీతో, పక్కా ప్లాన్తో చాలా అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతున్నది. ఇది పొలిటికల్ స్ట్రాటజీ, వ్యూహం. ఆమె కేసీఆర్ని, కేటీఆర్ని సాఫ్ట్ కార్నర్లో వాళ్ళని ఏమీ అనకుండా, కేసీఆర్ మా తండ్రి, రామన్న మా అన్న, నేను చెల్లెలుగా, మాది కుటుంబం, ఇది మాది పార్టీ, ఈ పార్టీలోకి హరీష్ అనటైనా, సంతోష్ రావు అనేటోడు వీళ్ళందరూ ఎంటర్ అయిపోయి మా నాన్నని, మా అన్నని, నన్ను మొత్తం కుట్ర చేసి విడదీయాలనే ప్రయత్నం చేసిరు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యి మా అన్నకి, మా నాన్నకి నన్ను దూరం చేశారు అని ఒక ఎమోషనల్ వేలో ఆమె ప్రెస్ మీట్ కొనసాగింది. సో టోటల్ ప్రెస్ మీట్ అంతా టార్గెట్ హరీష్ రావు లాగానే కనిపించింది. మీరు మొత్తం ప్రెస్ మీట్ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నాను. మొత్తం హరీష్ రావు చుట్టే తిరిగింది. హరీష్ రావు, సంతోష్ రావు. కేటీఆర్ అండ్ కేసీఆర్ చాలా మంచోళ్ళు, వీళ్ళ వల్ల వాళ్ళు నాశనం అవుతున్నారు, వాళ్ళ మనసులు మలినం అవుతున్నాయి. ఆ మలినమైన మనసుతోని నన్ను ఇవాళ సస్పెండ్ చేశారు. ఇది ఓవరాల్ సారాంశం ప్రెస్ మీట్. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉన్నట్టు? హరీష్ రావు కోర్టులో ఉంది. హరీష్ రావు ఇంకా నేను, మా మామ నాకు ఇంకా రాజకీయ భిక్ష పెట్టిండు, నేను అది మా మామకి బంటుగా ఉంటా, అదిగా ఉంటా, ఇదిగా ఉంటా, కట్టప్పలాగుంటా, నేను సావైన బతుకైనా నా మామతోనే ఆన్నే ఉంటా అనే కోణంలో ఇంకా అదే ఆలోచనతో ఉంటే, కవిత చెప్పినటువంటి ప్రతి అంశము, ప్రతి మాట నిజమని తెలంగాణ ప్రజలు కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు గతంలో చాలా జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి మీకు కూడా. సరే, ఏదేమైనా ఇందులో ఇందులో సత్య పూసేవాడు, శుద్ధ పూసేవారు, ఇందులో నిజాయితీ ఎవరంటే ఎవరు కాదు. నా హరీష్ కాదు, నా కవిత కాదు, నా కేటీఆర్ కాదు, నా కేసీఆర్ కాదు, సంతోష్ కాదు. అందరూ ఎవరికి తోచిన విధంగా, ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు దోసుక తిన్నారు. ఇవాళ కవిత హరీష్ని కరప్టెడ్ అనొచ్చు, హరీష్ రావు రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఈవెన్ కరప్టెడ్ అనొచ్చు. అంత కరప్టెడే. అందరూ బాగా దోపిడీ చేసి బాగా సొమ్ము చేసుకున్న వాళ్ళే. సో ఇప్పుడు హరీష్ రావు కోర్టులో బంతున్నది. ఇప్పుడు హరీష్ రావు మరి ప్రెస్ మీట్ పెడతాడా? పెట్టాలి. మరి మీ మీద ఆమె చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టింది. ఏమన్నది? మీరు పాలదందా చేసిర్రు, ఆ పాలదందాకు సంబంధించిన కేసు ఏమైంది, రేవంత్ రెడ్డి మూసేసిండని మొత్తం కేసీఆర్ని సైడ్ చేసేసి, కేసీఆర్ ఈ కాళేశ్వరం మీద పట్టించుకోనప్పుడు మొత్తం నువ్వే అంతా ముందై ఉండి నువ్వే తానై వ్యవహరించి మొత్తం పూర్తిగా అవినీతికి పాల్పడ్డావని ఆమె చాలా సీరియస్ అలిగేషన్ చేసింది. అండ్ మూడోది, అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని మొత్తం నాశనం చేయడానికి మీరే ట్రబుల్స్ని క్రియేట్ చేసి దాన్నేదో పరిష్కరించినట్టుగా ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్నారు. అది ట్రబుల్ షూటర్ కాదు, నువ్వు బబుల్ షూటర్ అన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్, లేదో శ్రవణ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. అంతేకాదు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వు 2009లోనే ఎప్పుడో కలిసింది, దానికి రీజన్ ఏంటి అంటే, నువ్వు ఆనాడు ఎమ్మెల్యేలకి ఫండింగ్ చేసి పార్టీ ఎమ్మెల్యేలను ఓడిపోయేలాగా చేసి కొంతమంది ఎమ్మెల్యేలతో వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినామని చాలా సీరియస్ ఆరోపణ చేసింది. అంతేకాదు, 60 లక్షల రూపాయలు సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోవడానికి ఇచ్చి అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్ని గెలిపించడానికి ప్రయత్నం చేసినావు, కేటీఆర్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినామని చాలా సీరియస్ అలిగేషన్ చేసింది. గజ్వేల్లో నా తండ్రి కేసీఆర్ని ఓడగొట్టడానికి హరీష్ రావు ప్రయత్నం చేసిందని అలిగేషన్ చేసింది. నిజామాబాద్లో నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిందనే ఆరోపణ చేసింది. సో ఇన్ని అలిగేషన్స్ మీ మీద పెట్టింది. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టాలా? తక్షణమే మీరు రెస్పాండ్ అవ్వాలి ఈ మొత్తం ఇష్యూస్ మీద. సరే, ఇందులో ప్రజలకు సంబంధించిన అంశం కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో మీరు పూర్తిగా అవినీతి చేసిరన్న ఆరోపణ ఆమె చేసింది. అయితే ఇప్పుడు ఇదంతా కవిత మాట్లాడుతున్నది ఏమని? మొత్తం హరీష్ రావే చేసిందని. మరి మీరేం చేయలేదా? మొత్తం హరీష్ రావే తిన్నాడా? మీరు మొత్తం ఏమీ లేకుండా ఉన్నారా? మీరు కూడా చెప్పాలి. మీ మీద కూడా
ఇప్పుడు రేపొద్దున హరీష్ కూడా ఆరోపణ చేయాలి. ఇప్పుడు హరీష్ కూడా ఈమె చేసిన పని ఏందన్నది ఆయన బయట పెట్టాలి. ఇప్పుడు మీది ఈమె బయట పెట్టింది, మీరు బయట పెట్టాలి. ఈమెది మీరంతా కలిసి కూర్చొని పంచుకొని వాటాల్లో కొట్లాట వల్లే కదా ఈ గొడవ అంతా వచ్చింది. మరి ఇప్పుడు మీరేం చెప్తారో తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి చాలా 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 మంచి పరిణామం, చాలా అద్భుతమైన పరిణామం, భవిష్యత్ రాజకీయాలకి చాలా అద్భుతమైన పరిణామం ఇది. ఎంత అద్భుతంగా ఆమె బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది చూడండి. నిజంగా ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడినాం? ఇవన్నీ కాళేశ్వరం అవినీతి కానీ, ఈ కరప్షన్ కానీ, ఇంకోటి అదేది మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన నవీన్ రావు ఇద్దరు కలిసి బ్లూఫిన్ అనే ఒక కంపెనీ ద్వారా 780 కోట్ల అక్రమ ప్రాజెక్టు దందా చేస్తున్నారట. పల్లా రాజేశ్వరరెడ్డి బయట పెట్టిండట. ఆమె మెసేజ్ కూడా చూపిస్తుంది, ఇగో పల్లా రాజేశ్వరరెడ్డి నాకు మెసేజ్ పెట్టిండని. ఇట్లా వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇదంతా మనం ఏనాటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదంతా అక్రమ సంపాదన, ఇదంతా దోపిడీ ముఠా, ఇది మాఫియా ఇది అని. ఇప్పుడు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు బయట పెట్టాలి ఈమె భాగవతం అంతా. ఈమెం తక్కువేం కాదు. ఈమె చాలా పెద్ద ఎత్తున కబ్జాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున సంపాదించారు, బ్లూ షీట్లు, బౌన్సర్లు, ఈ కథ అంతా చాలా పెద్దగా ఉన్నది. బినామీలు, కథ, వ్యవహారం. లేకపోతే వీళ్ళకి ఇంత సంపాదన ఎక్కడిది? పార్టీలు పెట్టి నడిపించేంత కెపాసిటీ ఎక్కడిది? 2014కి ముందు ఉన్న పరిస్థితిలోనే వీళ్ళు ఉంటే ఇవాళ 10 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టాలన్న ఆలోచనకు వచ్చిరు అని అంటే ఇదేమైనా సామాన్యులు పెట్టే పార్టీనా? లేకపోతే కాదు కదా. సో ఇప్పుడు హరీష్ రావు బయట పెట్టాలి, ఇప్పుడు కవిత వ్యవహారాలు, లేకపోతే హరీష్ రావు వేరే వాళ్ళతోనన్నా బయట పెట్టించే ప్రయత్నం చేయాలి. ఎన్ని విషయాలు బయట పెట్టింది ఆవిడ? ఏమంటున్నారు ఆవిడ? సంతోష్ రావు గురించి మాట్లాడుతూ నేరెళ్ల ఇష్యూలో రామన్నని బలి చేశారు, తెర వెనక ఉండి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని కొట్టించింది, నేరెళ్ల బాధితులైన కోలా హరీష్ని మిగతా వాళ్ళందరినీ కొట్టించింది సంతోష్ రావయ్య అని చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఆనాడు ఎక్కడ పోయి రమ్మ మీరు? మొత్తం ఆడ దళితులని, బీసీలని ఊచకోతకు వస్తే ఆనాడు మీరు ఎందుకు మాట్లాడలే? 10 ఏళ్ల తర్వాత మీకు పవర్ పోయిన తర్వాత, మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత ఇప్పుడు నేరెళ్ల సంఘటన గుర్తొచ్చిందా? ఆనాడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ వాళ్ళు చావు బతుకులో ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు వెళ్ళి పరామర్శించారు ఆ కుటుంబాన్ని మీరు? రామన్న మీదికి నెట్టేసిరు. రామన్న ఏమైనా పెద్ద అదా? రామన్న తప్పు చేయలేదా? రామన్న లేడా దాంట్లో? ఇప్పుడు మీ అన్న చేసిన కబ్జాల సంగతి ఇప్పుడు హరీష్ రావు కబ్జాల గురించి చెప్పినావు, లేకపోతే హరీష్ రావు కేసుల గురించి, దందాల గురించి చెప్పినావు. సంతోషం. హరీష్ రావు రంగనాయక సాగర్ దగ్గర ఫామ్ హౌస్ కట్టిండు. ఆ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఆ ఫామ్ హౌస్ ఒకరోజు వార్త వచ్చి నెక్స్ట్ డే ఏమైందని మాట్లాడినాం. మేము కూడా పోయినాం, మేము కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాం మేము. మరి ఇప్పుడు కేటీఆర్ సంగతి ఏంది? మరి కేటీఆర్ ఫామ్ హౌస్ సంగతి ఏంది? కేటీఆర్ బ్లూ షీట్లు పెట్టినా, బౌన్సర్లు పెట్టినా, కబ్జాలు పెట్టినా, పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ పరిధిలో కొల్లగొట్టిన చెరువులు, కుంటలు, భూములు, వీటికి సంబంధించిన వ్యవహారం ఏంది? దాని గురించి చెప్పరా? కేటీఆర్ అట మంచోళ్ళట, హరీష్ రావు దొంగట, సంతోష్ రావు దొంగట, ఈమె మళ్ళీ మంచిదట. ఏందండి ఇది? సో ఈ టోటల్ ప్రెస్ మీట్ అంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఆమె మాట్లాడిన మాటలు, ఆమె మాట్లాడింది ఎంత నిజమో ఆమె ఆలోచనలో కూడా అంతే వ్యూహం అనుకోవాలి, స్ట్రాటజీ అనుకోవాలి, తన స్వార్థం అనుకోవాలి, ఇంకోటి అనుకోవాలి. ఆమె వాస్తవాలు బయటపెట్టింది, కానీ ఆమె చేసినది కూడా ఆమెది ఇంకోరు బయట పెట్టాలి, హరీష్ రావే బయట పెట్టాలి ఇప్పుడు. సో ఇందులో ఇంకొక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. మొత్తం హరీష్కి, సంతోష్ మీదకి నెట్టేసి కేసీఆర్ని నేను ఏం అనలేదు, చూసినా ఆడబిడ్డ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది, వీళ్ళేనా కల్ప్రిట్స్ అని ఇంకొక వైపున బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవరు మన కేటీఆర్కి సంబంధించిన ఫాలోవర్స్ లేకపోతే కేసీఆర్ ఫాలోవర్స్ అంతా లేదు కవితను మనం ఏమన్నది, ఎందుకంటే మన లీడర్ని ఏం అనలేదు కదా అని రేపు సోషల్ మీడియాలో కానీ బయట కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండాలి. ఒకవేళ మాట్లాడినా కూడా అరే మీరెందుకు మాట్లాడుతున్నారు భయ్, కవిత మీ గురించి ఏమన్నది, కేటీఆర్ గురించి అన్నదా, కేసీఆర్ గురించి అన్నదా, వాళ్ళని పొగుడుతూనే ఉన్నది కదా అని అనుకోవాలా. సో ఇట్లా ఆమె ప్రెస్ మీట్ కొనసాగింది. ఆశాంతం మొత్తం ప్రెస్ మీట్ అంతా ఆమె ఒక పొలిటికల్ స్ట్రాటజీతో మాట్లాడిన విషయంగానే కనబడుతుంది తప్ప ఇందులో ఎమోషన్ లేదు, ఈ ప్రజలకు సంబంధించింది కాదు, ఇంకోటి కాదు. ఏదేమైనా మీరు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల సొమ్ముని దోసుకున్నారు. ఆ దోసుకున్న సొమ్ము తెలంగాణ ప్రజలకి ఒకరొకరు మీరే బయటపడుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా రేవంత్ రెడ్డి ముందు ఇంకొక ఆప్షన్ ఉన్నది. రేవంత్ రెడ్డి తక్షణమే ఇప్పుడు ఆమె చెప్పిన వివరాలు ఏదో బ్లూఫిన్ కంపెనీ అన్నది 780 కోట్ల వెంచర్ అట, అది తీసి మొత్తం కేసులు బుక్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేయాలి. ఆ భూమిని మొత్తం గవర్నమెంట్ భూమి అయితే. పాలదందా అట హరీష్ రావుది, తీయండి, అవన్నీ తీయండి.
రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ ఒకటి తీయండి, మళ్ళీ రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈమె గురించి చెప్తే అది కూడా తీయండి. ఏదేమైనా ఇదైతే చాలా మంచి పరిణామం, తెలంగాణ ప్రజలకి ఆహ్వానించదగింది. ఇంకా ఇలాంటి ప్రెస్ మీట్లు కావాలని కోరుకుంటున్నారు. కేటీఆర్ పెట్టాలి, హరీష్ రావు పెట్టాలి, రేపు సంతోష్ రావు కూడా పెట్టాలి. సంతోష్ రావు కూడా పెద్ద ఎత్తున హరితహారంలో మొత్తం పైసలు తిన్నాడని కవిత చెప్తున్నది. చలో, సంతోష్ రావుకు సంబంధించిన టానిక్ కేసులో రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యండి అంటారు. రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. మీరు అందరూ బయటకు వచ్చి ఎవరికి వాళ్ళుగా మాట్లాడితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ వాస్తవాలను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం మేము, ఇప్పుడు కాదు. ఇప్పుడు మేము మాట్లాడిందంటే వాస్తవాలని ఇప్పుడు అర్థమవుతున్నది. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుని ఓడగొట్టిరు అనుకోండి, ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తున్నది. ఇక ఆమె మాట్లాడింది ఇట్లా ఉంటే 2 రాజీనామా లెటర్స్ని ఆమె పార్టీకి అండ్ స్పీకర్కి మండలి చైర్మన్కి పంపించడం జరిగింది. ఆమె ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాబట్టి ఇంకా ఆ పదవి కూడా నాకు ఎందుకని దానికి కూడా రాజీనామా చేశారు. సో పార్టీ సభ్యత్వానికి సంబంధించిన లెటర్ ఇది. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ, శ్రీ చంద్రశేఖర్ రావు గారు కల్వకుంట్ల గారు అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ విధేయురాలు కల్వకుంట్ల కవిత. సో సింగిల్ లైన్తో ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అండ్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్. సార్, ఐ హియర్ బై టెండర్ మై రెసిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/2025. ఇవాళ నుంచి నా రాజీనామాను నేను చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని సింగిల్ లైన్. సో దీన్ని ఖచ్చితంగా ఇది స్పీకర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మండలి చైర్మన్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో దీని దగ్గర ఏదైనా ఒక చిన్న రీజన్ రాసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ దాన్ని నోటీసులు ఇవ్వడం, మళ్ళీ పిలిపించడం, మాట్లాడడం ఉంటుంది. సో సింగిల్ లైన్ కాబట్టి ఆమె రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారు. సో కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అండ్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. సో వాట్ నెక్స్ట్? ఆమె తన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చేయబోతున్నారు, ఏదైనా పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే నేను ఏ పార్టీలోకి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళను అని చెప్పారు. అది అందరూ ఊహించిందే. కొంతమంది ఏదో అనలిస్ట్ అని వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లోకి పోతుంది, మంత్రి పదవి ఇస్తారు, అంతా బోగస్. ఎట్లా పోతారు? ఈమె బోధు వాళ్ళు తీసుకోరు. ఫస్ట్ థింగ్ తీసుకుంటే ఆ పార్టీలు కథమైతే. సో కాబట్టి ఆమె పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నది. ఆ పార్టీ కూడా తెలంగాణ అన్న పేరు వచ్చేలాగా, తెలంగాణ జాగృతిన, తెలంగాణ రాజ్య సమిత, లేకపోతే తెలంగాణ ఇంకోట అన్నది డిసైడ్ చేసుకుంటోంది ఆమె. నేను అనుకోవడం మరో కొద్ది రోజుల్లో పార్టీ పేరు ప్రకటన ఉండే అవకాశం చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతున్నది. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఒక 5 జెడ్పీటీసీల మీద ఆమె ఫోకస్ చేసి ఒక 2-3 గెలిస్తే బాగుంటుందన్న ఒక అంచనా, ఆలోచనతో ఆమె ఉన్నట్టుగా కనబడుతున్నది. సో ఆమె మరో కొత్త పార్టీతో తెర మీదకి రాబోతున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఏం మాట్లాడతారు, ఇంకా ఏమైనా చెప్తారా అంటే, నేను నా ఇంట్లో జరిగిన ఇంటర్నల్ విషయాలు చెప్పను, నేను అవి చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది, నేను ఆ విషయాల జోలికి వెళ్ళను, అది చెప్పడం కరెక్ట్ కాదు అని అయితే ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే ప్రెస్ మీట్లో. ఇంకా ఏదైనా కరప్షన్కి సంబంధించి ఇంకేమైనా చెప్తారా అంటే, ఇక చెప్పడానికి కూడా ఏముంది? కేటీఆర్ గురించి మాట్లాడతలేదు, మా అన్న గొప్పోడు అంటుంది, కేసీఆర్ గొప్పోడు అంటుంది, ఇంకేముందాడ మాట్లాడడానికి? ఇంకేం లేదు కదా మాట్లాడడానికి అక్కడ. లేదంటే ఇంకేమైనా ఎదురు చూస్తున్నదా మరి? రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమన్నా ఒక చెప్పలేము, ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పార్టీకి పోవచ్చు అని అనుకుంటుందా? ఏదేమైనా ఇవన్నింటికి సమాధానం రావాలంటే కాలమే సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.